జై సీతారాం. ఇవాళ మన అందరినీ 4000 దివ్య ప్రబంధం అని చెప్పి మన ఈ టెక్స్ట్న మన ఎత్తిండాం. ఇవాళ ఈ 4000 దివ్య ప్రబంధం అనేది ఏం చూసామంటే, ఈ 4000ని 12 ముఖ్యమైన ఆల్వార్గల్ వాళ్ళు ఆ భగవాన్ని చూసిన గిడ్లో వాళ్ళ రోగులు అట్నే పీరిట్టు బయట వచ్చిన ఆ వార్తలు ఆ కవిత ఇల్లనే పాసురం అంటారు. సో 4000 అంటే ఎగ్జాక్ట్ 4000 ఉందా అంటే తోరాయణంగా 3900 and సంథింగ్ ఉంది అని అది అన్ని కూటేప్పుడు 4000 అని చెప్పారు. వైష్ణవ సంప్రదాయంలో విష్ణువున తీవ్రంగా మొక్కి ఆతండే గది అనిసి పట్టుండిన ఈ 12 గూర్న ఆల్వార్గలు చెప్తారు. ఇదే శైవంలో శివనే అని చెప్పి ఉండి శివన్ పట్టి పాసురం పాడిన 63 గూర్న నాయన్మార్గల్ అని చెప్పి మనకు తెలిసిన. ఇవాళ ఈ ఆల్వార్గల్ పట్టి చూసామంటే శ్రీమద్ భాగవతంలోనే రెఫరెన్స్ అవుతుంది. 12వ క్యాంటోలో కడేసి క్యాంటోలో మెన్షన్ అవుతుంది. ఇట్ట ఫ్యూచర్లో తామరపర్ణి కరయోడం కావేరి హాడని చెన్నై హాడని మన ఇట్ట భగవాన్ పట్టి తీవ్రంగా మొక్కే ఆల్వార్గల్ ఒత్తురు ఫ్యూచర్లో అని చెప్పి మనోడ భాగవతంలో క్లియర్గా మెన్షన్ చేసిండారు. సో ఈ ఆల్వార్గల్ రాసిన ఈ 4000 దివ్య ప్రబంధంలో ఏ కోవిల్ మెన్షన్ అవిందో ఆ కోయిల్లు మొట్టే దివ్య దేశం అని చెప్పి చెప్పుతారు. సో మనోడ భూమిలో 106 దివ్య దేశం ఉంది. ఇంకొకటి చూసామంటే వైకుంఠం, దాని హడుతు చూసంటే పరమపదం. సో టోటలీ 108 దివ్య దేశం. దానిలో 106 దివ్య దేశం పట్టి ఎత్తి ఈ ఆల్వార్గల్ నోట్రాల ఏ పెరుమాళ్ళ ఎత్తి పాడిండారో ఆ కోయిల్న మొట్టునే దివ్య దేశం అంటువా. మేవత ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాலும் ఆనా వాళ్ళ వచ్చి ఆల్వార్లు పాడపోతే దాన అభిమాన స్థలమే అంటూ తవరే దాన దివ్య దేశం అననే అన్నము. ఫర్ ఎగ్జాంపుల్ మనోడ జగన్నాథ్ పూరి అవన్నీ, మనోడ గురువాయూరప్పర్ అవన్నీ, ఇది అన్ని అభిమాన స్థలం మట్టునే. ఈ 12 ఆల్వార్గల్ దోరు చూసామంటే మోట అదావదు తోండ్రిన ప్రహారం చూసామంటే మోట వచ్చింది పొయ్గై ఆల్వార్, భూతత్తాల్వార్, పేయాల్వార్. వీళ్ళ ముదల్ ఆల్వార్గల్ అంటారు. ఈ ముగ్గురు సమాకాలం. పొయ్గై ఆల్వార్ చూసామంటే ముదల్ తిరువందాది అని చెప్పి 100 పాసురం పారిండారు. அடுத்தது பூதத்தாழ்வார் చూసామంటే 2ాం తిరువందాది అని చెప్పి అది ఒక 100 పాసురం పాడిండారు. పేయాల్వార్ అనే ఆతండు 3ాం తిరువందాది అని చెప్పి 100 పాసురం. సో వీళ్ళు ముగ్గురు సేరి 300 పాసురంగల్ పాడిండారు. அடுத்த ఆల్వార్ చూసామంటే తిరుమలిసై ఆల్వార్. ఈతండే ఉండిందిలో అన్నింద లాంగెస్ట్ లైఫ్ కిటతట 4200 ವರ್ಷ ఈతండు వాళ్ళనట్ట చెప్పారు. ఈతండే మోటొక నాయన్మార్ ఉండు దామెనహ ఒక ఆల్వార్ అవిండారు అనేసి మనకు తెలుసుకోవచ్చు. ఈతండు రాసింది చూసామంటే తిరుచంద వృత్తం అని చెప్పి 120 పాసురంని నాన్ముగన్ తిరువందాది అనే 96 పాసురం. ఇదే ఈతండు చెప్పిన పాసురాలు. அடுத்தது చూసినామంటే మనోడ మధుర కవి ఆల్వార్. ఈ మధుర కవి ఆల్వార్ చూసామంటే ఈతండుకు తెలిసింది తన్నోడ గురునాథర్ మొట్టునే. నా గురునాథర్ తవరే నాకు వేరే దోరు తెలాదు అనిసి ఈతండోడ గురునాథర్ దోరు చూసామంటే నమ్మ ఆల్వారే ఈతండోడ గురునాథర్. సో మధుర కవి ఆల్వార్ ఏం రాసినారు చూసామంటే 11 పాసురంతో ఉండిన కన్నినుల్ సిరుతాంబు. ఈ పాసురం చూసామంటే ములుక తన్నోడ గురునాథర్న ఎంచు పాడిన పాటే కన్నినుల్ సిరుతాంబు. ఇది ఓవర్ ఇంపార్టెంట్. దీనోட ఇంపార్టెన్స్ మన పోంగ దీనే ఎత్తి చెప్పే. அடுத்தது చూసినావంటే నమ్మ ఆల్వార్. మనోడ ఆల్వార్ తిరునగరిలో సరే ఆతండే ఆ నమ్మాల్వారే చూసామంటే ఈతండు పాడిన అన్ని పాసురాలు వేదం సమం అన్నారు. ఈతండు పాడిన
తిరువృత్తం అనే 100 పాసురం వచ్చి రిగ్వేదానికి సమోంట. அடுத்தது తిరువాసీర్యం అనేది 7 పాసురం, ఇది వచ్చి యజుర్వేదానికి సమంత. దావెన పెరియ తిరువందాది అనేసి 87 పాసురంతో ఉండింది చూసామంటే అది వచ్చి అధర్వణ వేదం సమం. அடுத்தது తిరువాయ్ మொழி అని చెప్పి 1102 పాసురంతో ఉండిన ఇది వచ్చి సామవేదానికి సమం. సో నమ్మాల్వార్ పాడిన ఈ 4 వచ్చి 4 వేదానికి సమం అని చెప్పుతారు. నేను మన 6 ఆల్వార్లు పెట్టి అనుభవించిండాము. మేర్కొండ ఉండిన మెవత 6 ఆల్వార్న రేప్టి అనుభవించుతా. జై సీతారాం.